రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు విద్యార్థులను మోసం చేస్తూ మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్నటువంటి నగరం తీసుకొచ్చి ప్రతి బాధితులకు 10 లక్షలు వేస్తామని చెప్పేసి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అనేక రకమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి నేటికి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను పట్టించుకోలేదు, దాంతో పాటు రైతులను పట్టించుకోలేదు, కార్మికులను పట్టించుకోలేదు, సత్పండ వర్గాన్ని పట్టించుకోలేదు. ఈ దేశంలో సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తే వారు చేసిన కుట్ర ఏంటంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య అసమాత్రం రెచ్చగొట్టి వారి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పాలన వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున బంద్కి పాల్గొనడం జరిగింది. ఈ బంద్లో సంబంధించి ప్రధానమైనటువంటి డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైతే నరేంద్ర మోడీ చెప్పిన మాటలు చూస్తే, వారి యొక్క ఆటలు చూస్తే దానికి తేడలేదు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కాపాడలేకపోతున్నారు, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు, రైతులను కాపాడలేకపోతున్నారు, కార్మికులను కాపాడలేకపోతున్నారు. కార్మికులను కనీసం వారికి కనీసం ఇవ్వకుండా ఈరోజు 4 లేబర్ కోడ్ చట్టాలు తీసుకొచ్చి, రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులను అదేవిధంగా కార్మికులను మోసం చేస్తా ఉన్నారు. ఇటువంటి ఒక మోసాన్ని వ్యతిరేకించినటువంటి విద్యార్థి నాయకులపైన, ప్రజా సంఘాల నాయకులపైన, రాజకీయ పార్టీ నాయకులపైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించే పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. అదేవిధంగా విద్యారంగంలో చూసుకుంటే నూతన జాతీయ విద్యా విధానం 2020 అనే పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి విద్యను ప్రైవేటీకరణ, కాశీకరణ, కార్పొరేట్ సిద్ధపడుతున్నారు. అదేవిధంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులనే నియమించుకుంటారు. యూనివర్సిటీ పరిష్కరించడం లేదు. యూనివర్సిటీలో వామపక్ష విద్యాసంఘాలుగా అక్కడ సమస్యలు పరిష్కరించని చెప్పేసి వారిపైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపించే పరిస్థితి. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ఉన్నత విద్యను చదువుకోవడానికి మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కాబట్టి ఈ కుట్రలు వ్యతిరేకించడంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఒక్కదానికి వచ్చి దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు రానున్న ఎన్నికల్లో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత 2020 పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి చెప్తేనే మన సమస్యలు పరిష్కరించారు. కాబట్టి ఆ దిశగా మనందరం ముందుకు పోవాలని చెప్పేసి ఏదేమైనా ఈ యొక్క భారత్ లో ఉన్నటువంటి భారత్ రాష్ట్రంలో చెప్పండి అన్ని విద్యా సంఘాలు ఏఎస్తో పాటు ఇతర వామపక్ష విద్య సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వారు చేసేటువంటి పోరాటానికి సంపూర్ణంగా ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు.